హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహర్ అహల్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి రంజాన్ డే స్పెషల్. రంజాన్ ఈద్ రోజు అయితే వీడియో అయితే తీసాను అనమాట. తీసిన తర్వాత అప్లోడ్ చేయడానికి అయితే చాలా డేస్ అయితే పట్టింది. ఇంకా నియర్లీ 10-12 డేస్ అయితే అయింది. ఇంకా రంజాన్ డే రోజు అయితే నేనైతే ఎలాంటి శారీ అయితే తీసుకోలేదు. ఇంకా బ్లాక్ డ్రెస్ అయితే అప్పటికప్పుడు అయితే తీసుకొని వెయిట్ చేశాను అన్నమాట. 3 పీస్ సెట్. ఇంకా దేవుని దగ్గర అయితే దీపారాధన చేసేసి సేమియా వండాను. అది కూడా దేవుని దగ్గర అయితే పెట్టేసి పూజ అయితే చేసేసాను అన్నమాట. సేమియా అయితే చాలా టేస్ట్గా అనిపించింది. ఎన్నిసార్లు చేసినా కూడా ఫెస్టివల్ రోజు చేసినంత టేస్ట్ నార్మల్ డేస్లో అయితే రాదన్నమాట. ఇంకా అలాగే సేమియా చేసిన తర్వాత స్వామి దగ్గర అయితే పెట్టేసి మంచిగా ప్రసాదం అయితే దేవుని పేరు మీద అయితే పూజ అయితే చేసేసాను అన్నమాట. ఇంకా టిఫిన్ వచ్చేసి ఉగ్గాని అయితే చేశాను. ఇంకా మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ ఉండాలి కదా. ఇంకా ఎర్లీ మార్నింగే లేచేసి ఫస్ట్ ఇంకా బండలు అంట్లు అవన్నీ వాష్ చేసేసాను. ఇంకా పిల్లలకి ఇద్దరికైతే స్నానం అయితే చేపించేశాను. ఇంకా ఇంత ఫెస్టివల్లో మాకు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా పాప రేపు ఫెస్టివల్ అనగా ఇలా అయితే హ్యాండ్ అయితే బ్రేక్ చేసుకుందన్నమాట. ఇంకా జంపింగ్ చేద్దాం అన్నట్టుగా పాప అయితే వెళ్ళింది. జంపింగ్ చేస్తుంటే వేరే పాప అయితే జంప్ చేయడంతో మా పాప కింద పడిపోయింది. మా పాప మీద ఆ పాప అయితే వేరే పాప అయితే వచ్చేసి హ్యాండ్ మీద పడడం వల్ల హ్యాండ్ అయితే ఎముకైతే బోన్ అయితే ఫ్రాక్చర్ అయిందన్నమాట. ఇంకా అందుకే నంద్యాలకైతే తీసుకెళ్ళి కట్ అయితే కట్టించాము. ఇంకా మా పాప అయితే ఏడుస్తుందన్నమాట. అందరికీ హ్యాండ్స్ ఉన్నాయమ్మా, నాకు ఆడుకోవడానికి హ్యాండ్ లేకపోయా అని ఏడుస్తుంది. కానీ ఏం చేస్తాం, ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. ఇంకా గమ్మునైతే ఉండిపోవాలి కదా. ఇంకా ఆ రోజు ఊరు వెళ్ళాల్సింది నాతో పాటు. కానీ మా పాప అయితే వాళ్ళ డాడీని చూసి షాప్ దగ్గరే దిగిపోయింది. నేను డాడీ దగ్గరే ఉంటా, జంపింగ్ ఆడుకోవాలి మమ్మీ అని చెప్పింది. నేను ఇలా ఊరు వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ అయ్యానో లేదో ఇంకా పాప కింద పడింది, హ్యాండ్ అయితే బ్రేక్ అయిందని చెప్పారు. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ని అడిగితే నంద్యాల తీసుకువెళ్ళమని చెప్పారని మా హస్బెండ్ అయితే ఫోన్ చేశారు. ఇంకా రేపు ఫెస్టివల్ ఉంది, పాప చూస్తే ఇలా చేసుకుంది. చాలా బ్యాడ్గా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ పోయిన సంవత్సరం వచ్చేసి అమ్మవారు పోయడం వల్ల ఫెస్టివల్ అయితే చేసుకోలేదు. ఇంకా ఈసారి చూస్తే మంచిగా చేసుకుందాం అనే లోపే పాపకి ఇలా జరిగింది. ఇంకా దేవుని దయ వల్ల ఎక్కువ దెబ్బలు అయితే ఏం తగలేదు, జస్ట్ హ్యాండ్ వర్క్ అయితే బ్రేక్ అయింది. ఇంకా చెప్పలేం కదా. ఇంకా ఇలాగ పాపకైతే పొద్దున ఇలా మంచం మీద అయితే పండుకోబెట్టి అయితే మంచిగా హెడ్ బాత్ అయితే చేశాను, కట్టు నానకుండా. ఇంకా స్నానం చేయకపోతే ఇలాగా ఫెస్టివల్ రోజు అన్నట్టుగా. ఇంకా డాక్టర్ కూడా చెప్పారంటే కవర్ అలాంటివి ఏమైనా హ్యాండ్కి తొడిగించి మంచిగా స్నానం అవన్నీ చేయించండి, ఏం కాదని చెప్పారంట. ఇంకా అందుకే పాపకైతే మంచిగా స్నానం అయితే చేయించాను. ఇంకా నైట్ మెహందీ కూడా పెట్టాను. ఇంకా ఫీల్ అవుతుంది కదా, ఫెస్టివల్ రోజు నాకు మెహందీ పెట్టలేదు, వేరే వాళ్ళందరూ పెట్టుకున్నారు అన్నట్టుగా. ఇంకా పాపకైతే సింపుల్గా ఇలా అయితే ఈద్ ముబారక్ అని రాసి హ్యాండ్కి అయితే మెహందీ అయితే పెట్టాను. ఇంకా మీ అందరికైతే చూపిస్తుంది ఎలా ఉంది నా మెహందీ అని. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే. మీ అందరికీ అస్సలాము అలైకుం అని చెప్తుంది మా పాప. ఇంకా కొత్త రింగ్ అయితే తొడిగించాను హ్యాండ్కి. చిన్నప్పుడు ఫంక్షన్లో వచ్చిండే ఆ రింగ్. ఇంకా ఏం బ్యాంగిల్స్ అలాంటివి ఏం వేయలేదు కదా మమ్మీ, రింగ్ అయినా పెట్టని చెప్పింది. ఇంకా తన కోసం అయితే రింగ్ అయితే వేసాను అనమాట హ్యాండ్కి. ఇంకా మీ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తుంది. అదొక్కటేనండి సాడ్ న్యూస్. ఇంకా ఇలా మెహందీ చూపిస్తూ ఉంది. బాబు అయితే బయటికి వెళ్ళేసి బాబు వాళ్ళ డాడీ ఇద్దరైతే ఈద్గాకైతే వెళ్ళారు నమాజ్ చేసుకోవడానికి. ఇంకా మీ అందరిదే మా పాప ఇలా మంచిగా మాట్లాడుతుంది. ఆ వాయిస్ ఓవర్ అయితే నేను పెట్టలేదన్నమాట. మా డాడీ వాళ్ళందరైతే ఈద్గాకైతే వెళ్ళి ప్రేయర్ చేయడానికి వెళ్ళారని చెప్తుంది. ఇంకా నా బ్లాక్ డ్రెస్ ఎలా ఉందో కామెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా టిఫిన్ అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా పాపకైతే తినిపిస్తూ ఉన్నాను. చాలా బాధగా ఉందండి ఇలా జరిగినందుకు. చాలా చక్కగా ఆడుకునే నా కూతురికి ఇలా అయిందంటే నా మనసుకి నేను అది తీసుకోలేకపోతున్నాను. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఇదేనండి, ఎప్పుడు తను కింద పడడం కానీ ఇలా ఏదైనా ఫ్రాక్చర్స్ కానీ ఏం చేసుకోలేదు. ఫస్ట్ టైము ఇంత పెద్దగా అయిన తర్వాత చేసుకుంటుందని నేను అనుకోలేదు. ఇంకా డాక్టర్ దగ్గర వెళ్ళేసరికి డాక్టర్ ఏమన్నారంటే చిన్న పాపే కదా ఏం కాదు అని చెప్పేశారు. ఇంకా వాళ్ళ డాడీ రాగానే వాళ్ళ డాడీ కాళ్ళు అయితే మొక్కుతుంది.
ఇంకా ఈది కదా, ఈది తీసుకోవాలని కాళ్ళైతే మొక్కుతూ ఉందన్నమాట. ఇంకా వాళ్ళ డాడీ కూడా కొత్త డ్రెస్ ఏం తెచ్చుకోలేదు, ఇంతకుముందు ఇంట్లోనే ఉండే వైట్ షర్ట్, ఇంకా అది వైట్ షర్ట్ ఇంకా పాత జీన్స్ ప్యాంట్ అయితే వేసుకొని వెళ్ళారు. ఇంకా పాపకి ఇలా ఉండేసరికి వాళ్ళ డాడీ కూడా ఇంట్రెస్ట్ రాలేదు బట్టలు తీసుకోవడం పైన. ఇంకా ఇలా వచ్చి రాగానే డ్రెస్ అయితే చేంజ్ చేసేసిన తర్వాత కూల్ వాటర్ అయితే తాగుతున్నారు. ఇంకా మా తోటికోడలు వాళ్ళ బాబుని కూడా నమాజ్ చేసి వచ్చాడు కదా, ఇంకా వాడిని కూడా సేమియా అయితే వేసి ఇచ్చాను, తింటున్నాడు. ఇంకా ఇది వచ్చేసి మా బాబుకి అయితే ఇస్తున్నాను. మా బాబు కూడా నా దగ్గరకు వచ్చేసి కాళ్ళు అయితే ముక్కేసి సలాం అలైకుం అని చెప్పేశాడు. ఆ వీడియో తీయలేదన్నమాట. ఇంకా ఇదిగోండి చాక్లెట్స్ కూడా వాడి ఎమ్మడే ఉంటాయి. వాడేమనుకుంటున్నారంటే ఇది రంజాన్ అనుకోవడం లేదు, వాని బర్త్డే అనుకుంటున్నాడు. చాక్లెట్స్ ఎంతమందికి పంచి రావాలి మమ్మీ అనేది నన్ను అడుగుతున్నాడు. ఇంకా పిల్లలు ఇద్దరైతే ఇలా మంచిగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ సేమియా పాయసం అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మీ అందరికైతే మా బాబు మెహందీ అయితే చూపిస్తున్నాడు అనమాట. మా బాబు మెహందీ ఎలా ఉందో కమెంట్స్ చేయండి. ఇంకా అలాగే మా బాబు టోపీ అయితే మేము కాశ్మీర్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాము. మా బాబు టోపీ వైపే చూస్తుంటారు చాలామంది, చాలా బాగుంది అన్నట్టుగా. ఇంకా పిల్లలు ఇద్దరు మంచిగా ఇలా కూర్చొని అయితే ఆడుకుంటూ సేమియా అయితే తింటున్నాడు. చాలా సేపటి వరకు ఏదైనా ఫుడ్ మనం ముందు పెట్టామనుకోండి, వాడు అసలు అంత ఈజీగా అయితే తినడు. అది ఎంతసేపు వాని ముందు ఉండాలి, ఆ తర్వాత వానికి ఇంట్రెస్ట్ రావాలి తినాలని, అప్పుడే తింటాడనమాట. ఇంకా మా బాబు డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. షేర్వాన్ అయితే తీసుకొచ్చాను, కానీ వానికి కొంచెం పెద్దగా అయింది, ఇంకా వద్దులే అన్నట్టుగా అయితే పక్కకైతే పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పలావ్ ఇంకా చికెన్ చేద్దాం అన్నట్టుగా అయితే చూస్తున్నాను. ఇంకా అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అయితే మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఇదిగోండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పలావ్ చేయలేదన్నమాట. ఆ రోజు బిర్యానీ ఏమో చేశాను, బిర్యానీ అయితే చేశాను లైట్గా. ఇంకా మేమందరం అయితే ఫ్యామిలీ మొత్తం అయితే కూర్చొని తింటున్నాము. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఉగ్గాని తిన్నాం కదా, లైట్గానే తిన్నాము, ఎక్కువ తినలేదు. ఇంకా బిర్యానీ మధ్యాహ్నం 12:30 ఆ టైం మొత్తం చేసేసాను అనమాట. ఇంకా అందరం కూర్చొని అయితే తింటున్నాము. ఇంకా మా బాబుకు పలావ్ చేస్తే నచ్చదన్నమాట, బిర్యానీ అయితేనే తింటాడు వాడు హ్యాపీగా. వాని టమ్మీ ఫుల్ అయితే మేము కూడా హ్యాపీ కదా, ఇంకా అందుకైతే వానికి నచ్చిన బిర్యానీ అయితే చేసాము. ఇంకా పాపకి చికెన్ ఒకటి పెట్టకుండా జస్ట్ బిర్యానీ రైస్ ఒకటి తినిపించాను అనమాట. ఇంకా మా బాబు హ్యాండ్కి రింగు పెట్టుకున్నాడు, బ్రాస్లెట్ వేసుకున్నాడు, సో గాడ్లాగా అన్నమాట. పిల్లలకి మంచిగా నీట్గా రెడీ చేస్తే దిష్టి తగులుతుంది అంటారు కదా, అలాగేనేమో మా పాపకు దిష్టి తగిలినట్టుంది, అందుకే హ్యాండ్ బ్రేక్ అయింది అనుకుంటున్నాము. ఇంకా ముందర చూస్తే తిరునాళ్ళ ఉంది, ఒక పక్క చౌడేశ్వరి దేవి అమ్మవారి తిరునాళ్ళు కూడా మా ఊళ్ళో చాలా మంచిగా జరుగుతుంది. ఎవరికైనా తెలుసుంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అన్నమాట. ఇంకా తిరునాళ్ళలోకి జ్యోతులు ఉన్నాయి. ఆ జ్యోతుల రోజైతే మేమైతే ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలు ఇద్దరు నిద్రపోయి లేచారనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను ఈ డ్రెస్ మీషోలో అయితే ఆర్డర్ చేసింటిని. 300 295 రూపీస్ ఏమో పడింది, కానీ బాగుంది, కలర్ కూడా బాగుంది. ఇంకా అలాగే లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చేసాయి ఫ్రిల్స్. ఇంకా మేమందరం తిరునాళ్ళకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. ఇంకా బాబుని ఇంకా స్నానం అయితే చేపించలేదు, వాడు నిద్రపోయి అయితే లేచాడు. ఎందుకంటే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాడు. ఇంకా ఏడుస్తూ ఉన్నాడు, మనం ఎప్పుడు వెళ్దాం తిరునాళ్ళలోకి, అందరూ వెళ్ళి టాయ్స్ తెచ్చుకుంటున్నారమ్మా అని. ఇంకా వానికి వీడియో తీస్తుంటే ఎక్కడలేని ఏడుపు ఒకేసారి వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా పాపకి స్లీవ్లెస్ హ్యాండ్స్ అయితే అవి ఎక్కేయడానికి కాస్త అనీజీగా ఉంది, ఇంకా అందుకే హ్యాండ్స్ అయితే కట్ చేసేసి డ్రెస్సెస్ అయితే ఇలా వేర్ చేశాను అన్నమాట. ఇప్పటికి 10 days అవుతుందండి. నిన్ననే హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చేసాము, కానీ ఇంకా సెట్ అవ్వలేదని చెప్పారు. ఆల్మోస్ట్ 3 సార్లు అయితే కట్లు చేంజ్ చేసిన తర్వాత సెట్ అవుతుంది అని చెప్పారు. మేము సర్జరీ అడిగాము, కానీ సర్జరీ అవసరం లేదని చెప్పారు డాక్టర్. చిన్న పాపే కదా, ఆ ఎముకలు తొందరగా సెట్ అయిపోతాయి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక్కడ గెలివి హాస్పిటల్లో అయితే చూపించాము పాపకి. ఇంకా పిల్లలు ఇద్దరితో అయితే సరదాగా కాసేపు మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఇదిగోండి ఇలా హడావిడి అయితే చేస్తుంటారు మా పిల్లలు. ఇంకా తనే వీడియో తీస్తుంది, నేను అక్కడ కూర్చున్నాను. నాకు వాళ్ళ మామకైతే వీడియో అయితే తీస్తుందన్నమాట. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు, బయటికి అయితే వెళ్ళారు చికెన్ షాప్ దగ్గరికి. ఆయన వచ్చేసరికి మీరు రెడీ అయి ఉండండి, నేను పిలుచుకువెళ్తానని చెప్పారు. ఇంకా అందుకే మేమందరం అయితే రెడీ అయి కూర్చున్నాము. ఇక్కడ కొన్ని ఫన్నీ మాటలు అయితే మాట్లాడుకొని అయితే నవ్వుతూ ఉన్నామన్నమాట. కోతినా కొడక అని అన్నాను అన్నమాట.
ఎందుకో అలా పిలిచాలనిపించింది ఫ్రెండ్ అని ఆ డైలాగ్ అయితే అనుకుంటూ నవ్వుతున్నాము. ఇంకా ఇదిగోండి తిరునాళ్ళకి అయితే వచ్చేసాము. ఇంకా టాయ్స్ చూస్తున్నాము. పిల్లల టాయ్స్ రిమోట్ కార్స్ అవి అయితే విపరీతంగా ఉన్నాయి. రేట్స్ అయితే 1000 రూపీస్ అబౌవ్నే చెప్తున్నారు. ఏది ఇలాంటివి బాక్స్ ఐటమ్స్ చూసిన తర్వాత ఇంకా 100 రూపీస్ ఉన్నాయి. మా బాబుకు ఆ 100 రూపీస్ అయితే నచ్చవు కదా. ఇంకా వాళ్ళ డాడీకి ముందే వెళ్ళదు అక్కడికి హ్యాండ్. ఏదడిగినా 1800 2000 అలాంటివి అంటున్నారు. ఇంకా పిల్లల ఆనందం కోసం ఏవో ఒకటి తీసుకోవాలి కదా. ఇంకా అక్కడొకటి అలా అయితే టాయ్స్ అయితే తీసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ చూస్తున్నాము. ఇంకా మా బాబు చూడండి నాకేం కావాలి నేనేం తీసుకోవాలి అన్నట్టుగా ఆలోచన అయితే చేస్తున్నాడు. మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఏమున్నా పిల్లలు అడిగేసరికి వాళ్ళకి కావాల్సిన టాయ్స్ అయితే మనం అయితే ఇప్పించాలి కదా. ఇంకా మా హస్బెండ్ అయితే దాంట్లో అయితే అస్సలు వెనుకని చేయరన్నమాట. ఇంకా పాపకి ఒకటి స్కూల్కి తీసుకెళ్ళడానికి బాక్స్ అడిగింది. ఇంకా బాస్కెట్ ఒకటి ఇప్పించాము. ఇంకా 2-3 టాయ్స్ కూడా తీసుకుంది పాప. ఇంకా అలాగే బాబుకు నచ్చినవి కూడా బాబుకు కూడా ఇప్పించాము. నేను చెప్తుంటాను ఎవ్రీ టైం చెప్తాను తను అయినా కూడా నా మాట వినదన్నమాట. ఇంకా డాక్టర్ సెట్ అంటుంది ఒకసారి, ఇంకోసారి ఏమో బార్బీ గర్ల్ది ఉంటుంది కదా సెట్, అది తీసుకొస్తుంది ఇంటికి ఎక్కడ పడేస్తే అక్కడ అంటే వేసేస్తుంది అన్నమాట. ఇంకా హ్యాండ్ కట్ ఉంది కదా, ఇంకా అందుకే అందరు చూసి ఏమనుకుంటారో అన్నట్టుగా ఇలా టవల్ అయితే కప్పేసి పిలుచుకెళ్ళామన్నమాట. ఎందుకో నన్ను 2 ఇయర్స్ నుండి మాకు ఫెస్టివల్ చేసుకోవడానికి అవ్వట్లేదు. ఏం జరిగిందో ఏమో నాకైతే ఇప్పటివరకు అర్థం అవ్వడం లేదు. చూద్దాం, మేబీ నెక్స్ట్ టైం అన్నా మంచిగా ఫెస్టివల్ జరుపుకుంటాము అన్నట్టుగా. ఇంకా పిల్లలకు నచ్చిన టాయ్స్ అయితే తీసుకొని తీసుకుంటూ వస్తూ ఉన్నామన్నమాట. ఇంకా అది ఇది అనుకునే లోపే బిల్లు అయితే చినిగిపోతుంది అన్నమాట. ఇంకా రిలేటివ్స్ని కూడా ఎక్కువ పిలుచుకోలేదన్నమాట. అమ్మ వచ్చింది, ఇంకా తమ్ముడు అయితే వచ్చారు. 1 డే ఉన్నారు, నెక్స్ట్ డే అయితే అమ్మ వెళ్ళిపోయారన్నమాట. ఇంకా మా తమ్ముడిని అయితే మేము ఒక 4 days అయితే ఇక్కడే ఉంచుకున్నాము. ఎందుకంటే చికెన్ సెంటర్ దగ్గర కొంచెం వర్క్ అయితే ఉంటుంది కదా, ఇంకా వర్క్ చూసుకొని వెళ్దులే అన్నట్టుగా. ఇంకా ఇదిగోండి జాయింట్ వీల్ అవన్నీ అయితే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇంకా మాది ఇక్కడే టాయ్స్ దగ్గరే ఇంకా పని అవ్వలేదన్నమాట. ఇంకా అప్పుడే ఎక్కడ వెళ్తాము, టాయ్స్ తీసుకున్న తర్వాత జాయింట్ వీల్స్ అక్కడికైతే వెళ్తాము. నాకు ఊగాలి జాయింట్ వీల్ బ్రేక్ డ్యాన్స్ అవన్నీ అనిపిస్తుంది, కానీ కొంచెం ఎక్కడలేని భయం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నాకన్నా మంచిగా మా పాపే ఎంజాయ్ చేస్తుంది. మరి ఒక సంవత్సరం అయితే కూర్చున్నాను నేను కూడా జాయింట్ వీల్లో, కానీ నాకు చాలా భయం వేసింది అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను జాయింట్ వీల్ ఎక్కడం మానేశాను. నా కూతురు నాకన్నా చిన్నది, కానీ తను ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందంటే అంత మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్ సెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా పాపకి ఏమి ఇప్పించకపోయినా కూడా డాక్టర్ సెట్ ఒకటి ఉంటే చాలు, హ్యాపీగా ఉండిపోతుంది. ఇంకా ఇక్కడ ఏదో ఆటలకు సంబంధించిందేనంట. ఇంకా ఇది సెట్స్ లాగా పట్టుకొని పైకి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా బాబు వెళ్ళడం అయితే వెళ్ళాడు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత పైకి మీరే రండి డాడీ నన్ను పిలుచుకుపోదు రండి అని వాళ్ళ మామను వాళ్ళ డాడీని అయితే పిలుస్తున్నాడు. ఇంకా ఎవరు పిలిచినా పెద్దవాళ్ళు వెళ్ళడానికి అయితే ఉండదు కదా. ఇంకా బాబుని అయితే ఎలా ఎక్కావో అలాగే దిగుంటూ రానన్న అనేసరికి బాబు అలాగే మంచిగా దిగి అయితే వచ్చేసాడు. ఫస్ట్ టైం కాదు గుర్తు నేను ఎక్కాలన్నాడు. ఎక్కడం అయితే బాగానే ఎక్కాడు, కానీ దిగేటప్పుడైతే తనకు ఎందుకో భయంగా అనిపించిందంట. ఇంకా అందుకే తను దిగలేకపోయాడు. అందరి పిల్లల్లాగా జారుకుంటూ అయితే కిందికి అయితే రాలేదన్నమాట. ఇంకా ఎలా ఎక్కాడో అలాగే కిందికి వచ్చేసాడనమాట. ఇంకా పాప నేను కూడా ఆడతా అని చెప్పింది, కానీ ఇంకా హ్యాండ్ సరిగా లేదు కదమ్మా, నెక్స్ట్ టైం నువ్వు మంచిగా ఆడుకుందులే అన్నట్టుగా అయితే చెప్పామన్నమాట. ఎంత చెప్పినా తన మనసు అయితే ఆడుకోవడానికి అయితే ఎదురు చూస్తుంటుంది కదా. ఇంకా అందుకే తను కూడా బాధ పెట్టడం ఇష్టం లేక కారు అలాంటివి ఉంటాయి కదా గేమ్స్, జస్ట్ కూర్చొని తిరిగేటివి, ఇంకా అందులో అయితే వాళ్ళ డాడీ అయితే కూర్చోబెట్టింది. ఇంకా బాబును వాళ్ళ మామయ్య వాళ్ళందరూ అయితే మంచిగా ఆడబట్టించారు. ఇంతేనారా నువ్వు దీనికోసమైనా అంతలా ఏడ్చావు అని.
ఇంకేం చేస్తాం, పిల్లలు కదా వినరు. ఇంకా ఇక్కడ ఏరోప్లేన్లో అయితే కూర్చోబెట్టామన్నమాట. రియల్ ఏరోప్లేన్స్ ఎక్కుతామో లేదో తెలియదు, కానీ ఇలాంటివి తిరణాలలో మాత్రం ఇలాంటివి మంచిగా ఎక్కేసి ఎంజాయ్ చేస్తామన్నమాట. మనం చేయము, మన పిల్లలు చేస్తే మనం కూడా చేసినంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఏరోప్లేన్లో అయితే మంచిగా కూర్చొని అయితే బాగా ఆడుకున్నాడు. ఆ ఏరోప్లేన్ అతను కూడా చాలాసేపు అయితే ఏరోప్లేన్ అయితే తిప్పాడనమాట. అంటే మిషన్స్ ఉన్నాయి కదా, వాటితో అయితే చాలాసేపే పిల్లల్ని అయితే ఆడించారు. ఇంకా మా బాబుకే యాసిర్కి వచ్చేసి ఇంకా లేదు నేను దిగేస్తానని చెప్తున్నాడు. ఇంకా అప్పుడైతే అన్నని అడిగి మేమైతే కిందికి అయితే దింపేసామన్నమాట. ఇంకా ఇదిగోండి పిల్లలందరూ కూర్చున్నారు. 6 or 7 పిల్లలు వెళ్ళండి, ఎక్కువ లేవు. చాలు ఈ పిల్లల చిన్న ఏజ్కి ఈ మెయిన్ ఆటలు అయితే మంచిగానే ఉంటాయి. ఇంకా జంపింగ్ అలాంటివి ఏమైతే ఆడిపించకూడదు అయితే అనుకున్నాను. ఆ జంపింగ్ చేయడం వల్లనే మా పాప హ్యాండ్ బ్రేక్ అయింది. ఆ ఒక్క 1 hour నేను చెప్పిన మాట మా పాప వినింటే ఈరోజు స్థితి రాకపోఉండే మా పాపకి. ఇంకా 10 days తర్వాత నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఎడిట్ చేస్తుంది మంగళవారం అన్నమాట. ఇంకా నిన్న హాస్పిటల్కి సోమవారం అయితే వెళ్ళేసి ఆ కట్ అయితే మార్పించేసి ఎక్స్రే తీపిచ్చాము. కానీ ఎక్స్రే తీపించిన తర్వాత కూడా డాక్టర్ ఏమన్నానండి, ఇంకా సెట్ అవ్వలేదు, సెట్ అవ్వడానికి అయితే టైం అయితే పడుతుంది, చిన్నపిల్లలు కదా వాళ్ళు ఏమి ఎక్కువ ఫుడ్ తీసుకోరు, అలాగే బోన్స్ అంత తొందరగా అయితే పెరగవు కదా, ఇంకా అందుకే టైం అయితే పడుతుందని చెప్పారు. ఇంకా డాక్టర్స్ ఆ మాట చెప్పిన తర్వాత మనం ఏం చేయలేం కదా. ఇంకొన్ని డేస్ వెయిట్ చేద్దాంలే అన్నట్టుగా అయితే ఇంకో కట్ అయితే కటింగ్ చేసుకొని అయితే వచ్చేసాము నిన్న ఈవినింగ్. ఇంకా మంగళవారం నుంచి స్కూల్కి అయితే పంపిద్దాం అన్నట్టుగా అయితే డిసైడ్ అయ్యి ఈరోజు మంగళవారం పాపకైతే స్కూల్కి అయితే పంపించాను. ఇంకా అలా హ్యాండ్కి ఎన్నాళ్ళని అలా హ్యాండ్కి మెడకి వైట్ కలర్ది తాడైతే వేసుకుంటుంది. ఒక బ్యాగ్ లాంటిది తీసుకుంటే హ్యాండ్కి మంచిగా ఉంటుంది కదా, తను ఏదైనా బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా అంత అనీజీగా అనిపించదు. ఆ బ్యాగ్లో ఉన్నంత హ్యాండ్కి బాగా సపోర్ట్గా ఉంటుంది. ఆ బ్యాగ్ అయితే తీసుకుందాం అన్నట్టుగా నిన్న ఈవినింగ్ అయితే హ్యాండ్కి ఫ్రాక్చర్ అయింది కదా, ఇంకా దానికైతే బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఇంకా బ్యాగ్ అయితే వేసేసి స్కూల్కి లంచ్ బాక్స్ ఇంకా టిఫిన్ బాక్స్ అయితే తీసుకెళ్ళి వాళ్ళ డాడీ వ్యాన్లో అయితే పెట్టారు. ఇంకా పాప మంచిగా అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత అడగాలి, ఎలా ఉందమ్మా, బాగానే ఉందా హ్యాండ్, పర్వాలేదంటే రేపు కూడా స్కూల్కి వెళ్ళు, లేదు నీకేమైనా అనీజీగా ఉందంటే స్కూల్కి వెళ్ళడం వద్దులే అన్నట్టుగా అడుగుతాము. ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత హాఫ్ డే స్కూల్సే కాబట్టి ఈవినింగ్ వరకు ఉండాల్సిన అవసరం అయితే లేదు. 1:30, 2కి అయితే ఇంటికైతే వచ్చేస్తుంది పాప. ఇంకా లేకపోతే ఈలోపు వాళ్ళ డాడీకి ఏమైనా కష్టంగా అనిపిస్తే స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాంలే మన ఇద్దరం 12కి ఆ టైంకి అయితే లంచ్ అయితే తినిపిస్తుంటారు. ఇంకా తర్వాత మనం బైక్ మీద అయితే ఇంటికి పిలుచుకొద్దాంలే అన్నట్టుగా అయితే చెప్పారు. ఇంకా తినాల మొత్తం తిరిగి వచ్చిన తర్వాత ఇదైతే మా చికెన్ షాప్ అన్నమాట. చికెన్ షాప్ దగ్గర అయితే కూర్చున్నాను. ఇంకా నేను, మా హస్బెండ్, మా పాప ముగ్గురం అయితే కూర్చున్నాము. మా తమ్ముడు అయితే కట్లెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా అక్కడ పాన్పూరి బండి అయితే ఉంది కదా, ఇంకా అక్కడైతే కట్లెట్ ఇంకా అలాగే పొటాటో చిప్స్ అంటారు కదా రౌండ్గా, ఇంకా వాటిని కూడా ఒక్కోటి ఈచ్ 50 రూపీస్ అన్నారు. టేస్ట్ బాగానే ఉంది. ఇంకా అందుకే పిల్లల్ని అవి కూడా తినిపించేసాము స్నాక్స్ లాగా. ఇంకా ఇది వచ్చేసి రింగ్ లైట్ ఇంకా ట్రైప్యాడ్ అయితే తీసుకున్నాను అన్నమాట. మీషోలో ఆర్డర్ చేసింటిని, పార్సల్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి చెప్పించి సెట్ అయితే చేయించాను అనమాట. ఎలా ఉందా ఏంటని ట్రై అయితే చేస్తున్నాము. ఇంకా ఒక్క డేతో తిరునాళ్ళకి వెళ్ళడం అయితే బంద్ చేయం కదా, ఇంకా నెక్స్ట్ డే కూడా అయితే మళ్ళీ తిరునాళ్ళకి అయితే వెళ్ళాము. ఇంకా పిల్లలకు ఆ రోజు ఇద్దరికి కొన్ని టాయ్స్ తీసుకున్నాము, ఇంకొన్ని టాయ్స్ తీసుకొని బ్యాంగిల్స్ తీసుకుందాం అన్నట్టుగా అయితే వచ్చామన్నమాట. ఎవరు రిలేటివ్స్ ఎవరు లేరు కాబట్టి మేము ఫ్యామిలీ వరకే వెళ్ళి టాయ్స్ ఇంకా బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాం అన్నమాట. ఇంకా మరికొన్ని వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి.
అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మదిహర హెల్త్ బ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, ఐ లవ్ యూ.